ఈ వీడియోలో నాగోబా జాతర గురించి చూద్దాం. దానికంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అండ్ ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ జాతరలకు సంబంధించి నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. అవేంటంటే జిల్లాలు, జాతరలు, దైవం అనే కన్ఫ్యూజన్ పాయింట్ చేయడం జరిగింది ఆల్రెడీ. మన తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్సులో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంతోపాటు జాతర, గ్రామం అనే కన్ఫ్యూజన్ పాయింట్ కూడా చెప్పిన, ఇది ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశా. అండ్ అలాగే జాతర, తెగకు సంబంధించిన కన్ఫ్యూజన్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. జాతర ఏ రోజున జరుపుకుంటారు అనే కన్ఫ్యూజన్ పాయింట్ కూడా చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇవన్నీ కూడా మన యాప్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్సులో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మల్లన్న స్వామికి సంబంధించిన జాతరలన్నీ ఒకే దగ్గర చెప్పిన, అంటే కొమరవెల్లి మల్లన్న జాతర, ఐనవోలు జాతర, కత్తెరసాల జాతర, ఇట్లా మల్లన్న స్వామికి సంబంధించిన జాతరలన్నీ ఒకే దగ్గర చెప్పిన. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జాతరలన్నీ కూడా ఒకే వీడియోలో ఒకే దగ్గర చెప్పడం జరిగింది. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇంకా చాలా జాతరలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా నేను చెప్తాను, ఓకేనా. ఇప్పటి వరకైతే ఇవి అయిపోయినాయండి. మన తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్సులో జాతరలు అనే టాపిక్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పటికే లేట్ అయినట్టుంది. సరే, వీడియో అయితే చూసేయండి. నాగోబా జాతర గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున జరుగుతుంది, ఓకేనా. నాగోబా అనుడితోనే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున జరుగుతుంది. ఏ జిల్లాలో జరుగుతుందండి? ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది, ఓకేనా. జిల్లాతో పాటు గ్రామం కూడా ఇంపార్టెంటే అండి. కెస్లాపూర్ అనే గ్రామంలో జరుగుతుంది. ఇంద్రవెల్లి అనే మండలంలో జరుగుతుంది. కెస్లాపూర్ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర జరుగుతుంది. నాగోబా, నాగసానిపల్లి కాదు, ఓకేనా. నాగసానిపల్లి అని ఉంటుంది, అక్కడ ఏడుపాయల జాతర జరుగుతుంది, ఓకేనా. అండ్ నాగోబా జాతర కెస్లాపూర్ అనే గ్రామంలో జరుగుతుంది. నాగోబా నాగసానిపల్లి కాదు, నాగోబా కెస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. అండ్ ఏడుపాయల జాతర నాగసానిపల్లిలో జరుగుతుంది. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సో జాగ్రత్తగా చూసుకోవాలి. నాగోబా జాతర అంటే కెస్లాపూర్ గ్రామం, ఏడుపాయల జాతర అంటే నాగసానిపల్లి. ఏడుపాయల జాతర మెదక్ జిల్లాలో జరుగుతుంది. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది. నెక్స్ట్, ఏ తెగవారు నిర్వహిస్తారు అంటే గోండులు. నాగోబా జాతర అన్న, బుర్నూర్ జాతర అన్న, పెర్సాపిన్ జాతర అన్న, వీటినన్నింటినీ కూడా గోండులు నిర్వహిస్తారు, ఓకేనా. సమ్మక్క సారలమ్మ జాతరను కోయ తెగవారు నిర్వహిస్తారని మనం చదువుకున్నాం. అండ్ అలాగే నాగోబా జాతరను గోండు తెగవారు నిర్వహిస్తారు, అందులో కూడా మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. మెస్రం వంశీయులు అయితే నాగోబా జాతర నిర్వహిస్తారని గుర్తుంచుకోండి. ఈ జాతర సందర్భంగా గోండులు చేసే నృత్యం ఏంటి, డ్యాన్స్ ఏంటి? గుస్సాడి నృత్యం, గుస్సాడి డ్యాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నాగోబా జాతర సందర్భంగా గోండులు చేసే డ్యాన్స్ గుస్సాడి డ్యాన్స్ లేదా గుస్సాడి నృత్యం. నాగోబా అనగా నాగదేవత, ఓకేనా. నాగోబా అంటే ఎవరండి? నాగదేవత అని అర్థం. పామును దేవత రూపంలో ఇక్కడ ఈ జాతరలో పూజిస్తారు. పామును దేవత రూపంలో నాగోబా జాతరలో పూజిస్తారు. నాగోబా జాతరను గిరిజనులు 10 రోజుల పాటు జరుపుకుంటారు. మిశ్రమ వంశానికి చెందిన సుమారు 20 మంది గిరిజనులు కొత్త కుండలతో కడెం మండలంలోని గోడి సిరియాల ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు సుమారు 80 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరడంతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. మిశ్రమ వంశీయులు ఉన్నారు కదా, వాళ్ళు సుమారు 20 మంది కొత్త కుండలతో కడెం మండలంలోని గోడి సిరియాల ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు దాదాపు 80 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరడంతో నాగోబా జాతర అయితే ప్రారంభమవుతుంది. సింపుల్గా గోదావరి జలాల కోసం మిశ్రమ వంశీయులు కొత్త కుండలతో బయలుదేరి కడెం మండలంలోని గోడి సిరియాల ప్రాంతంలో ఉన్న ఈ గోదావరి జలాలను తీసుకొస్తారనేది గుర్తుంచుకోండి. నది జలంతో కెస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలో ప్రఖ్యాతి గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజున నాగోబా జాతరకు ఆ గోదావరి జలాలతో అభిషేకం చేస్తారు, ఓకేనా. ఇంతకుముందు మనం ఏమని చదువుకున్నాం? పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున నాగోబా జాతర జరుపుకుంటారని మనం చదువుకున్నాం కదా. వీళ్ళు ఆ వాటర్ తీసుకొచ్చి
కెస్లాపూర్ చేరుకొని మర్రి చెట్టు కింద విడిది చేసి పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున నాగోబా దేవతకు ఆ గోదావరి జలాలతో అభిషేకం చేస్తారు. ఓకేనా. ఈ నాగోబా జాతరలో గోండులు ఆ సంవత్సరంలో చనిపోయిన తమ పెద్దల పేరున తూమ్ పూజలు నిర్వహిస్తారు. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే తూమ్ పూజలు ఏ జాతరలో నిర్వహిస్తారు అంటాడు. ఓకేనా. అప్పుడు మనం ఏమని చెప్పాలి? నాగోబా జాతర అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. తూమ్ పూజలు ఏ జాతరలో నిర్వహిస్తారు అంటే నాగోబా జాతర. మిశ్రమ వంశీయులు అన్న నాగోబా జాతర గుర్తుకు రావాలి. గోండులు అంటే నాగోబా జాతర, బుర్నూర్ జాతర, పెర్సాపేన్ జాతర గుర్తుకు రావాలి. ఓకేనా. ఇది ఏ రోజున జరుపుతారు అంటే పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున. అయితే ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర. మరి మొదటి అతిపెద్ద గిరిజన జాతర ఏంటండి? సమ్మక్క సారలమ్మ జాతర మొదటి అతిపెద్ద గిరిజన జాతర. అండ్ ఇక్కడ నాగోబా జాతర రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఈ గిరిజన అనే వర్డ్ ఇవ్వలేదనుకోండి, అంటే తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఏంటి అంటే పెద్దగట్టు లేదా గొల్లగట్టు లేదా పాల శర్లయ్య గట్టు జాతర. ఓకేనా. గిరిజన అనే వర్డ్ ఇవ్వకుండా రెండవ అతిపెద్ద జాతర తెలంగాణలో ఏంటి అంటే పెద్దగట్టు జాతర అని చెప్పాలి. అలా కాకుండా రెండవ అతిపెద్ద గిరిజన జాతర అంటే మాత్రం నాగోబా జాతర అని చెప్పాలి. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. ఈ జాతర సందర్భంగా మిశ్రమ వంశ కొత్త కోడళ్ళు పరిచయ కార్యక్రమం లేదా దీన్నే బేటింగ్ అంటారు. ఓకేనా. ఈ పరిచయ కార్యక్రమంలో మిశ్రమ వంశ కొత్త కోడళ్ళు పాల్గొంటారు. ఇక్కడ భీమదేవుని ఆలయంలో రాత్రంతా నాట్యాలతో గడుపుతారు. అండ్ అలాగే ఇక్కడ గల ఆదిశేషునికి పూజలు కూడా చేస్తారు. ఇక్కడ భీమదేవుని ఆలయంలో రాత్రంతా నాట్యాలతో గడుపుతారు. అండ్ అలాగే ఇక్కడ గల ఆదిశేషునికి పూజలు కూడా చేస్తారు. ఈ జాతరలో చివరి రోజున దర్బార్ జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. ఈ జాతర చివరి రోజున దర్బార్ జరుగుతుంది. ఈ దర్బార్ అనే వర్డ్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. నాగోబా జాతర అనుడితోనే మనకు ఆదిలాబాద్ గుర్తొస్తుంది, గోండులు గుర్తొస్తారు, మిశ్రమ వంశీయులు గుర్తొస్తారు. ఓకేనా. అండ్ అలాగే ఈ దర్బార్ అనే వర్డ్ కూడా గుర్తుకు రావాలి. ఓకేనా. ఏంటి మరి ఈ దర్బార్ ఏంది, కథ ఏంది అంటే 1944లో ఆస్ట్రియా దేశానికి చెందిన హైమండార్ఫ్ అనే వ్యక్తి నాగోబా జాతర సందర్భంగా గోండు దర్బార్ను నిర్వహించి కలెక్టర్ను ఆహ్వానించి గిరిజన సమస్యలను విన్నవించుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. దీన్నే దర్బార్ లేదా గోండు దర్బార్ అంటారు. ఓకేనా. ఈ నాగోబా జాతర చివరి రోజున ఒక గోండు దర్బార్ను నిర్వహించి ఆ జిల్లాకు చెందిన కలెక్టర్ను పిలిపించి ఆహ్వానించి గిరిజనుల యొక్క సమస్యలను విన్నవించుకునే సాంప్రదాయాన్ని హైమండార్ఫ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన ఏ దేశస్థుడండి? ఆస్ట్రియా దేశస్థుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1944లో ఆస్ట్రియా దేశస్థుడైన హైమండార్ఫ్ నాగోబా జాతర సందర్భంగా గోండు దర్బార్ను నిర్వహించి కలెక్టర్ను ఆహ్వానించి గిరిజన సమస్యలను విన్నవించుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఈ హైమండార్ఫ్ గురించి కూడా చాలాసార్లు అడిగాడండి, ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ గోండు దర్బార్ సమయంలో గోండు జాతి తెగవారు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సాంప్రదాయం ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఎప్పుడో 1944లో ఆస్ట్రియా దేశానికి చెందిన హైమండార్ఫ్ మొదలుపెట్టిన ఈ సాంప్రదాయం ఇప్పటికీ కూడా ఆచరణలో ఉంది, ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అంటే అది మామూలు విషయం కాదు. ఓకేనా. ఇది అండి నాగోబా జాతర గురించి. మళ్ళొకసారి చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. నాగోబా జాతర పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున కెస్లాపూర్ గ్రామం, ఇంద్రవల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది. దీన్ని మిశ్రమ వంశీయులకు చెందిన గోండులు నిర్వహిస్తారు. ఈ జాతర సందర్భంగా గోండులు చేసే నృత్యం గుస్సాడి నృత్యం. నాగోబా అనగా నాగదేవత, పామును దేవత రూపంలో ఇక్కడ పూజిస్తారు. అండ్ అలాగే నాగోబా జాతరలో గోండులు ఆ సంవత్సరంలో చనిపోయిన తమ పెద్దల పేరున తూమ్ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతర దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఓకేనా. అండ్ ఈ జాతర సందర్భంగా మిశ్రమ వంశ కొత్త కోడళ్ళు పరిచయ కార్యక్రమంలో బేటింగ్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. అండ్ ఇక్కడ భీమదేవుని ఆలయం కూడా ఉంది. ఆ ఆలయంలో రాత్రంతా నాట్యాలతో గడుపుతారు. ఆదిశేషునికి పూజలు కూడా చేస్తారు. అయితే ఈ జాతర చివరి రోజున గోండు దర్బార్ను నిర్వహిస్తారు. దీన్ని 1944లో ఆస్ట్రియా దేశానికి చెందిన హైమండార్ఫ్ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ గోండు దర్బార్ కార్యక్రమంలో ఆ జిల్లా కలెక్టర్ను ఆహ్వానించి గిరిజన సమస్యలను విన్నవించుకునే సాంప్రదాయం అయితే ప్రారంభించారు. అప్పటి నుండి ఆ సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది.
ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి పీడిఎఫ్ అయితే రిపీట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనండి, ఇదైతే నాగోబ జాతర గురించి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యాప్ నిప్పులాంటి నిరుద్యోగి డౌన్లోడ్ చేసుకోండి. అందులో తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్సులో జాతరలు అనే ఫోల్డర్ ఉంటుంది, అందులో ఇవన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో క్లాసెస్ వద్దు, మాకు పీడిఎఫ్ సరిపోతుంది అనుకుంటే పీడిఎఫ్కి సంబంధించి సపరేట్ కోర్స్ కూడా పెట్టిన, ఒకసారి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.